హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ లేచిన తర్వాత మా తమ్ముడితో పాటు వాకింగ్కి వచ్చానండి. నా పుట్టిన ఊరు అందాలు మీకు చూపిద్దామని చెప్పి. ఇది మా ఊరు గ్రామ దేవత సత్తమ్మ తల్లి అమ్మవారు. ఈవిడికి కనుమ రోజు పండుగ జాతర బాగా చేస్తారండి. ఈవిడ మా పులిమేర ఎండింగ్లో ఉండేది, కానీ ఈవిడ్ని దాటి కూడా ఇప్పుడు అందరూ ఇల్లులు కట్టేసుకున్నారు. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇందుకే ఇలాగ మేము వాకింగ్ ఎందుకు వచ్చామో తెలుసా? ఇదిగో ఇక్కడ చూడండి, మా లక్ష్మి, మా గోమాత అండ్ వీడు రాముడు. వీళ్ళందరినీ వీళ్ళ హౌస్కి తీసుకెళ్ళడానికంటే పగలు ఎండలో బాగా ఇబ్బంది పడతాయని చెప్పి వీటిని పొలానికి తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తారండి. అక్కడే మేత వేసి అన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వస్తారు. రాముడు వాళ్ళ అమ్మ చూడండి ఎలా చూస్తుందో, వాడిని ఏదో చేస్తున్నట్టు అలా వీడియో తీసుకుని. ఇక్కడ మా అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, బర్రెలు మన మాట వినట్లేదు, అందులోకి వెళ్ళిపోయాయని చెప్తున్నాడండి. ఇవి వాటర్ తాగడానికి అని చెప్పి ఇందులోకి వెళ్ళిపోయి వీటిని బయటికి తీసుకురావడానికి అని చెప్పి మా తమ్ముడు అలా వెళ్ళాడండి. వీటిని పొలానికి తీసుకెళ్ళడానికి మా తమ్ముడికి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టేదంట డైలీ, కానీ మా అబ్బాయి 15 మినిట్స్లో తీసుకెళ్ళిపోయాడండి. చూడండి ఉరికించి ఎలా కొడుతున్నాడో వాటిని. చూడండి, మూగజీవులకి నీరు తాగడానికి మా ఊర్లో ఇలాగ ఒక 1/2 కిలోమీటర్కి ఒకసారి ఇలాంటివి ఉంటాయి. మీ ఊర్లో కూడా ఉంటాయి ఇలాంటివి? అవి మనకులాగా ఎవరిని అడగలేవు కదా, వాటికి దాహం అయితే అలా వస్తూ వెళ్తూ అలా తాగుతూ ఉంటాయండి ఆ ప్లేస్లో. సిటీలో కన్నా పల్లెటూరులో ప్లాట్లు ఎక్కువైపోయాయండి. అందంగా పండించే భూమిని మొత్తం మూసేసి మట్టి వేసి ప్లాట్ల కింద అమ్మేస్తున్నారు. చూడండి ఎంత బాగుండేదో ఇక్కడ పొలం, అలా చేస్తున్నారు. సర్లే, ఎవరి ఇష్టం వారిదండి, మనం ఏం చేయలేము కదా. ఏదో ఒకలాగా ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇంకా మా ఓడు ఊరుకుంటలేదని మా తమ్ముడు తీసుకున్నాడండి. ఉరిగించి కొడుతున్నాడు వాటిని. పాపం అల్లిపోయి పరిగెట్టి వచ్చేయండి అవి ఇప్పటి వరకు. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఊరు అందాలు, మీ ఊరు కూడా ఇట్లానే ఉంటుందా? ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్.